అందరికీ నమస్కారం. నేను డాక్టర్ డి. మాధురి, ఎండి ఆయుర్వేద, కన్సల్టెంట్ ఇన్ మెడినైన్ హాస్పిటల్. ఈరోజు మనం థైరాయిడ్ ఇష్యూస్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో, జనరల్‌గా మనము ఎక్కువగా లేడీస్‌లో ఈ థైరాయిడ్ ఇష్యూస్ అనేవి చూస్తున్నాము. సో, థైరాయిడ్‌లో మనకి హైపర్ థైరాయిడ్ అండ్ హైపోథైరాయిడ్ 2 రకాలుగా ఉంటాయన్నమాట. సో, అసలు థైరాయిడ్ అంటే ఏంటి? థైరాయిడ్ అనేది ఒక ఎండోక్రైన్ గ్లాండ్ అన్నమాట. సో, ఈ గ్లాండ్ అనేది మనకి నెక్ దగ్గర బటర్‌ఫ్లై షేప్‌లో ఇక్కడ ఉంటుంది. సో, ఈ థైరాయిడ్ గ్లాండ్ నుంచి మనకి కొన్ని అంటే థైరాక్సిన్ హార్మోన్ అనేది సెక్రీషన్ రిలీజ్ అనేది ఉంటుంది. సో, ఈ హార్మోన్స్ దేనికి హెల్ప్ అవుతాయి అంటే మనకి అంటే డైలీ మనకి ఆకలి వేయడం ఏ టైంలో ఆకలి వేసే టైమింగ్ గానీ, అట్లాగే బowel మూవ్‌మెంట్స్ గానీ, అట్లాగే హీట్ అండ్ కోల్డ్ టెంపరేచర్‌కి తట్టుకునే శక్తి గానీ, సో ఇవన్నీ మనకేంటంటే ఈ హార్మోన్స్ వల్ల జరుగుతూ ఉంటుందనమాట. సో, అంటే మిగతా చాలా హార్మోన్స్ ఉంటాయి మన బాడీలో. సో, అన్నిటి వల్ల మనకి హెల్ప్‌ఫుల్ ఉంటుంది. బట్ వీటితో కొన్ని రకాలుగా మనకి హెల్ప్‌ఫుల్ ఉంటుందనమాట. సో, ఎప్పుడైతే ఈ హార్మోనల్స్‌లో డిస్టర్బెన్స్ అనేది జరుగుతుందో, సో ఈ T3, T4 హార్మోన్స్ అనేవి బాగా ఎక్కువ ప్రొడక్షన్ జరగడం వల్ల, TSH హార్మోన్ తగ్గిపోవడం వల్ల మనకి అక్కడ ఏంటి అంటే హైపర్ థైరాయిడిజం అనేది వస్తుందనమాట. సో, ఈ హైపర్ థైరాయిడిజంలో మనకి T3, T4 ఎక్కువ సెక్రీషన్ ఉండడం వల్ల మనకి ఈ బాడీలోని సెల్స్ అన్నీ హైపర్ యాక్టివిటీ అయిపోతాయన్నమాట. సో, దానివల్ల ఏమవుతుంది అంటే మెటబాలిజం అనేది బాగా పెరిగిపోతుంది. మనకి అక్కడ పేషెంట్ అనేవాళ్ళు చాలా లీన్ అయిపోతారనమాట. అంటే అన్‌ఎక్స్‌పెక్టెడ్ వెయిట్ లాస్ అనేది మనం హైపర్ థైరాయిడిజంలో చూస్తూ ఉంటాం. సో, బాగా లీన్‌గా ఉంటారు అండ్ ఆకలి బాగా వేస్తుంది. అంటే సో, వాళ్ళు ఫుడ్ అనేది నార్మల్‌గా కన్నా కొంచెం ఎక్కువ తీసుకున్నా సరే వాళ్ళ బాడీ తత్వం అనేది ఏంటి అంటే బాగా లీన్‌గా ఉంటారనమాట. సో, అట్లాగే వాళ్ళ డైజెస్టివ్ సిస్టమ్‌లో కూడా వాళ్ళకి బాగా డైజెషన్ అనేది ఫ్రీగా అవ్వడము, బౌల్ మూవ్‌మెంట్ అనేది ఎక్కువగా ఉండడము, సో, లూజ్ మోషన్స్ అయ్యే అవకాశాలు ఉంటాయన్నమాట. సో, హెయిర్ అండ్ స్కిన్ అనేది బాగా థిన్ అయిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. సో, ఇవి హైపర్‌లో మనం చూసే లక్షణాలు. అండ్ హైపోకి వచ్చేసరికి ఏంటి అంటే ఈ T3, T4 హార్మోన్స్ అనేవి హై ఉంటాయన్నమాట. T3, T4 హార్మోన్స్ హైపర్‌లో మనకి హై ఉంటాయి. అండ్ హైపోలో మనకి TSH హార్మోన్ అనేది ఎక్కువ ఉంటుంది. సో, TSH ఎక్కువ ఉండి T3, T4 అనేది తగ్గిపోయినప్పుడు మనం హైపోలో చూస్తూ ఉంటాము. సో, దీంట్లో మెటబాలిజం అనేది తగ్గిపోతుంది. సో, దానివల్ల వెయిట్ గెయిన్ అనేది అవుతారు. సో, అన్‌ఎక్స్‌పెక్టెడ్ వెయిట్ గెయిన్ అనేది చూస్తాము. పీరియడ్స్ ఇర్రెగ్యులారిటీ చూస్తాము. సో, పీరియడ్స్ ఇర్రెగ్యులారిటీ కూడా ఎట్లా అంటే ఎవ్రీ మంత్ మనకి ఒక పర్టిక్యులర్ సైకిల్‌గా మనకి 25-28 డేస్‌లో పీరియడ్ అనేది వస్తూ ఉంటుంది ఆడవాళ్ళల్లో. బట్ ఈ హైపోథైరాయిడిజం ఉన్న వాళ్ళలో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేవి అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. అంటే 2 మంత్స్‌కి ఒక్కసారి, 3 మంత్స్‌కి ఒక్కసారి రావడం, కొంతమందికి 6 మంత్స్ అయినా సరే పీరియడ్ రాకపోవడము. సో, ఈ ఇష్యూస్ అనేది మనం మెయిన్ చూస్తూ ఉంటాం. నెక్స్ట్ హెయిర్ ఫాల్ అనేది ఉంటుంది. సో, హెయిర్ ఫాల్ అనేది సివియర్‌గా చూస్తూ ఉంటారు. అండ్ ఆకలి అనేది ఉండదనమాట. అంటే మందాగ్ని ఉంటుంది. సో, వాళ్ళకి కాన్‌స్టిపేషన్ కూడా ఉంటుంది. అంటే మోషన్ అనేది ఫ్రీగా అవ్వకపోవడం, కడుపు ఉబ్బరంగా అనిపించడము, ఆకలి వేయకపోవడము, ఊరికే నిద్రపోదాం అనిపించడము, అంటే బాగా లేజీగా ఉండడం, కొంచెం దూరం నడిచినా సరే ఆయాసం రావడము, ఈ లక్షణాలు చూస్తూ ఉంటామన్నమాట. సో, హైపర్‌లో వచ్చేసి ఏంటి అంటే వాళ్ళలో బాడీ యాక్టివిటీ అనేది చాలా ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళకి హార్ట్ పాల్పిటేషన్స్ కూడా చూస్తూ ఉంటారు. అంటే హార్ట్ అనేది ఫాస్ట్‌గా కొట్టుకోవడము, అంటే వాళ్ళ గుండె శబ్దం వాళ్ళకే వినిపించడం, అంటే అంత ఫాస్ట్‌గా హార్ట్ కొట్టుకోవడము, అట్లాగే ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్ కూడా మనం హైపర్‌లో అబ్జర్వ్ చేస్తూ ఉంటాము. సో, ఈ హైపర్‌కి డిఫరెన్సెస్ ఇలా ఉంటాయి. సో, దీనికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అంటే గనక ఆయుర్వేదిక్‌లో దీన్ని మనం మందాగ్ని కింద, ధాత్వాగ్ని మాంద్య కింద కన్సిడర్ చేస్తాము. సో, ఈ అగ్నిమాంద్యాన్ని కరెక్ట్ చేయడము, అట్లాగే ఈ హార్మోనల్ ఇంబాలెన్స్‌ని రెగ్యులేట్ చేయడానికి కోసం పంచకర్మ ట్రీట్మెంట్స్ అనేవి కూడా చేస్తూ ఉంటాం. లైక్ విరేచన థెరపీ, వమన థెరపీ అని ఇట్లా కొన్ని పంచకర్మ థెరపీస్ అడ్వైస్ చేసి ఇంటర్నల్‌గా మెడిసిన్స్ కూడా ఇస్తాం. సో, ఎప్పుడైనా ఇనీషియల్‌గా స్టార్టింగ్‌లోనే మీకు థైరాయిడ్ ఉంది అని డయాగ్నోస్ అయితే గనక మీరు ఇమీడియట్‌గా ఆయుర్వేదిక్ అప్రోచ్ అయ్యే ట్రీట్మెంట్ తీసుకుంటే లైఫ్ లాంగ్ మెడిసిన్స్ వాడాల్సిన అవసరం లేకుండా కొన్ని డైటరీ చేంజెస్తోని, అట్లాగే లైఫ్ స్టైల్‌లో కొన్ని చేంజెస్ చేసుకుంటూ అండ్ మెడిసిన్స్ వాడుతూ ఉంటే గనక నెమ్మదిగా మనము మెడిసిన్ కొన్ని రోజులు వాడి స్టాప్ చేయొచ్చు. బట్ కొన్ని సంవత్సరాలుగా థైరాయిడ్ ఇష్యూతో బాధపడుతూ మెడిసిన్స్ వాడుతున్నారనుకోండి, సో, వాళ్ళు కూడా మనం ఆయుర్వేదిక్‌లో మెడిసిన్ స్టార్ట్ చేస్తాం. బట్ కొంతకాలం అవి ఇవి కంటిన్యూ చేస్తూ నెమ్మదిగా దాన్ని ట్యాపరింగ్ చేసుకుంటూ వస్తామన్నమాట. సో, దీంట్లో డైట్ కూడా మెయిన్ ఇంపార్టెంట్. సో, ఎక్కువ
ఎక్కువ బేకరీ ఫుడ్స్ కానీ జంక్ ఫుడ్స్ కానీ ఎక్కువ షుగర్ కంటెంట్స్ కానీ ఇవన్నీ అవాయిడ్ చేసుకుంటూ ఉండాలి. అండ్ లీఫీ వెజిటేబుల్స్, ఆకుకూరలు, అట్లాగే ఉడకబెట్టిన కాయగూరలు ఇలాంటివి కొంచెం ఎక్కువ తీసుకుంటూ ఉండాలి. టైం టు టైం ఫుడ్ తీసుకోవాలి. అండ్ మెయిన్గా మెటబాలిక్ రేట్ పెంచాలి అంటే కనుక ఫిజికల్ యాక్టివిటీ అనేది కంపల్సరీ. సో ఇదర్ మార్నింగ్ ఆర్ ఈవినింగ్ ఏదో ఒక టైంలో ఫిజికల్ యాక్టివిటీ అనేది ఖచ్చితంగా చేయాలి. అప్పుడే మనకి ఏంటి అంటే ఈ థైరాయిడ్ ఇష్యూస్ అనేవి నెమ్మదిగా మనం మెయింటైన్ చేసుకుంటూ తగ్గించుకోవచ్చు. సో ఎవరైనా ఈ థైరాయిడ్ ఇష్యూస్తో బాధపడితే కనుక ఒకసారి మా మెడినియన్ హాస్పిటల్కి వచ్చి విజిట్ చేయండి. మీకు ఇక్కడ ఫుల్ ఫ్లెడ్జ్డ్ ట్రీట్మెంట్ అనేది అవైలబుల్గా ఉంది. థ్యాంక్ యూ.